హలో అండి. నేను మీ డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్. మనకి ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్‌లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కూకట్పల్లి అండ్ యశ్రావ్ నగర్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం నీ జాయింట్ గురించి మాట్లాడదాం. సో, చాలామందికి మోకాళ్ళ నొప్పులు రావడం అనేది వయసుతో పాటు మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 40 ఇయర్స్, 50 ఇయర్స్‌లో కూడా క్రాస్ అయిన వాళ్ళకి మనం మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి జాయింట్‌లో క్రిపిటస్ సౌండ్స్ రావడం, కొంతమందికి ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగిన తర్వాత పెయిన్ ఇంటెన్సిటీ పెరగడం, కొంతమందికి సిటీలో కార్ డ్రైవింగ్ ఎప్పుడైతే చేస్తారో క్లచ్ మూవ్‌మెంట్ ఎక్కువ, బ్రేక్ మూవ్‌మెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి నైట్ అయ్యేటప్పటికి చాలా అంటే మోకాళ్ళ ముందు వైపు గానీ, వెనక వైపు గానీ డిస్కంఫర్ట్ రావడం జరుగుతూ ఉంటుందనమాట. సో, ఇనీషియల్ ఫేజెస్‌లో ఎప్పుడైతే వాళ్ళకి పెయిన్ వస్తదో, పెయిన్ తక్కువ ఉన్నప్పుడు చాలామంది సాధారణంగా రెస్ట్ తీసుకోవడము, లేదంటే ఆయింట్‌మెంటో, లేదంటే ఏదైనా మెడిసిన్స్ తీసుకోవడము, అంటే వేరే పెయిన్‌ని కిల్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ తక్కువ ఉంటుందో, వాళ్ళు పెయిన్‌కి సంబంధించిన మెడికేషన్స్, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ ఇంటెన్సిటీ తగ్గినట్టే ఉంటుంది. కానీ లాంగ్ రన్‌లో మాత్రం చాలామందికి ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇయర్స్ కొద్దీ వాళ్ళు ఆ పెయిన్‌తో బాధపడుకుంటూ ఉండడం వల్ల ఎప్పుడైతే వాళ్ళకి సర్టెన్ ఫేజ్ ఆఫ్ టైంలో పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుందో, వాళ్ళు ప్రాపర్‌గా ఎక్స్‌రే గానీ, ఎంఆర్ఐ గానీ తీసుకోవడం జరుగుతుంది మోకాలికి. సో, దాంట్లో చాలా వయసుతో పాటు వచ్చే అరుగుదల అంటాం, డీజనరేటివ్ డిజీజెస్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 మనం చూస్తూ ఉంటాం కదా. సో, లోపల మెనిస్కస్ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ ఇంటెన్సిటీ పెరగడం, దాంతోపాటు జాయింట్లో వాపులు రావడం, దాంతోపాటు ఎప్పుడైతే వాళ్ళు కింద కూర్చుంటారో క్రాస్ లెగ్ సిట్టింగ్‌లో కానీ, ఇండియన్ టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళకి నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అప్పుడు మనం ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా పెయిన్ అనేది తగ్గదు. అంటే ఇవి వేసుకున్నంత సేపు బాగుంటుంది, రెస్ట్ తీసుకున్నంత సేపు బాగుంటది. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ చేయడం మొదలు పెడతారో, కాసేపు తర్వాత పెయిన్ రావడం జరుగుతుందనమాట. సపోజ్ ఒక 5-10 మినిట్స్‌కే పెయిన్ రావడం, ఏదైనా యాక్టివిటీ చేసిన తర్వాత, నిలబడిన తర్వాతనో, నడిచిన తర్వాతనో, లేదంటే కింద నుంచి లేచి నిలబడడంలో ఇబ్బంది రావడం, కింద కూర్చోవడంలో ఇబ్బంది రావడం, ఇలా మోకాళ్ళలో పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో, ఎలాంటి మందులు తీసుకున్నా తగ్గకపోగా ఏదైనా యాక్టివిటీస్ చేసిన తర్వాత పెయిన్ అనేది పెరుగుతూ వెళ్తుంది. దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా చాలామందికి సర్జరీకి వెళ్ళాలని అనుకుంటారనమాట. సో, ఎవరైతే సర్జరీకి వెళ్ళకూడదు అనుకుంటారో, సో, మన దగ్గరికి రావచ్చు. డెఫినెట్‌గా మనం ఏదైతే ఈ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అప్రోచెస్‌తోని వాళ్ళ జాయింట్ అలైన్మెంట్ కరెక్ట్ చేసుకుంటూ, మాన్యువల్ థెరపీతోని ఎట్ ద సేమ్ టైమ్ మనం ఆ స్ట్రక్చర్‌ని హీల్ చేయడానికి చాలా మొడాలిటీస్, ఎలక్ట్రోథెరపీ, దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి మనం ఇవ్వడం జరుగుతుందనమాట క్లయింట్స్‌కి. సో, ఎప్పుడైతే మనం అడ్వాన్స్ థెరపటికల్ అప్రోచ్ చేస్తున్న ట్రీట్మెంట్ మొదలు పెడతామో, చాలా మంది పేషెంట్స్‌లో మనం సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్‌మెంట్ చూడడం జరుగుతుంది. జాయింట్ స్ట్రక్చర్‌లో కానివ్వండి, దాని స్ట్రెంగ్తన్‌లో కానివ్వండి. సో, దానివల్ల వాళ్ళకి పెయిన్ ఇంటెన్సిటీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వితౌట్ ఫర్దర్ అంటే ఇంకా వర్స్ట్ కాకుండా మనం వాళ్ళకి ఏదైతే ఆస్టియోఆర్థరైటిస్ మీతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనం ఇచ్చే అడ్వాన్స్ థెరపటికల్ ప్రోటోకాల్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి మనం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.